మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎలుకపల్లి గ్రామ శివారులోని ఆయిల్ ఫామ్ తోటలను పలు పరిశ్రమల సిబ్బంది పరిశీలించారు. గ్రామానికి చెందిన సత్యగౌడ్ ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేస్తుండగా వాటిలో చీడపీడల నివారణ, ఆయిల్ ఫామ్ తోటల పెంపకంపై పలు సూచనలు, సలహాలిచ్చారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా సుమారు 2000 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు ప్రైవేటు పరిశ్రమలు ముందుకొస్తున్నాయని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తగ్గించాలంటే బోరాన్ ఇప్పుడు ఈ ఆకులు ఎక్కడైతే ఉంచినామో ఇక్కడ వేసుకోవాలి బోరాన్. అది కూడా తడి ఉన్నప్పుడే వేయండి. ఎందుకు తడి లేకుండా వాటర్ అందట్లేదు ఈ చెట్టుకు. ఫిస్టైల్ ఇది ఆల్రెడీ ఒక మొగిపోయింది, మొగిపోయిన తర్వాత సైడ్ నుంచి ఇంకో షూట్ వచ్చింది. ఏం కాదు, ఇందులో కలిసిపోతుంది పెద్దగా. కానీ బోరాన్ అయితే టూ మచ్ ప్రాబ్లం ఉంది. బోరాన్ వేసుకోవాలి అంటే ఎలుకలకు నువ్వు మంచిగా స్థావరాన్ని ఏర్పరిచినట్టే. గడ్డి తీసేయండి. గడ్డి తీసేసి అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కృష్ణ. నేను ఆయిల్ పామ్ కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ను. సో మా కంపెనీ పేరు వచ్చేసి లివ్ పామ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ కంపెనీ అనేది 2023లో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మన మెదక్ జిల్లాకు మా కంపెనీని అలాట్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా మెదక్ జిల్లాలోని వెల్దుర్తి మండలంలో ఈరోజు ఆయిల్ పామ్ పంటను పర్యవేక్షించడం జరిగింది. అయితే ఆయిల్ పామ్ వేసుకునే రైతు సోదరులందరూ ఉత్సాహంతో ఈ ఆయిల్ పామ్ సాగును ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఎవరైతే ఆల్రెడీ ఆయిల్ పామ్ వేసుకున్న రైతులు ఉన్నారో వాళ్లకు ఈ ఆయిల్ పామ్ని ముందుకెళ్తున్నారు. అయితే ఈ తోటలో పర్యవేక్షణ భాగంగా రైతులకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్ను మేము సాల్వ్ చేయడానికి ఈరోజు సో ఇక్కడ మన శ్రీనివాస్ గారు 2 ఎకరాలు ఆల్రెడీ ఆయిల్ పామ్ను 2023-24లో వేసుకున్నారు. సో ఈరోజు సత్యనారాయణ గారి ఫీల్డ్లో ఈ ఆయిల్ పామ్ తోటను సందర్శించడం జరిగింది. సో ఇందులో సో ఇక్కడ మన శ్రీనివాస్ గారు 2 ఎకరాలు ఆల్రెడీ ఆయిల్ పామ్ను 2023-24లో వేసుకున్నారు.